శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. మనకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా శని మార్చి 29న మీన రాశిలో సంచారం జరిగింది. ఈ 29వ తారీఖు సంచారం జరిగిన తర్వాత మళ్ళీ వక్రగమనంతో రేపు జూలై 13వ తారీఖు నుంచి మాకు వక్రగమనంలో శని సంచారం చేస్తున్నారు. ఇలా వక్రగమనం సంచారం జరుగుతున్న సమయానికి ముందరే అంటే ఇంకొక నెల ఉండంగానే మనకు అనేక వైపరీత్యాలు జరిగాయి. దానిలో అంతర్భాగంగా విమానయాన ప్రమాదము, అట్లానే విపరీతమైనటువంటి జన నష్టము, ప్రాణ నష్టము, యుద్ధ భీతులు జరుగుతున్నాయి. అంటే ఎప్పుడైనా శని వక్రగమనం జరిగినా లేదా శని ఇంకో రాశించి మారుతున్నప్పుడు సమయంలో కనీసంగా ఆయన ఇంపాక్ట్ అనేది ఒక 6 నెలలు 3 నెలలు ముందు నుంచే ప్రారంభమవుతుంది. మినిమం 6 నెలలు కానీ 3 నెలల ముందు నుంచి ప్రారంభమవుతుంది. వ్యక్తిగత జాతకంలోనైనా కూడా తన యొక్క జన్మజాతకంలో అయినా కనీసం ఒక 3 నెలల నుంచే ప్రారంభమవుతుంది. అట్లాగే మనకు ఈ రాబోయేటువంటి జూలై మాసంలో ఈ యొక్క 13వ తారీఖు ఏదైతే వక్రగమనం ప్రారంభమవుతుందో శని, ఈ వక్రగమనం వల్ల కొన్ని రాశుల వారికి శుభము, కొన్ని రాశులకు అశుభము, కొన్ని రాశుల మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అలానే శని వక్రగమనం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ముఖ్యంగా ఆల్రెడీ మనకు సింహంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు. ఈ కుజకేతుల సంచారం దృష్టి, కుజుడి యొక్క దృష్టి అష్టమ దృష్టి అయినటువంటి శని మీద పడుతుంది. అట్లాగే సప్తమ దృష్టి కూడా కుజుడికి ఉంది. ఇక్కడ మళ్ళీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి ఏముండే దృష్టి అంటే రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మనకు మార్చిలో. అంటే రాహు కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. రాహు దగ్గరగా శని ప్రవేశిస్తున్నాడు మళ్ళీ వెనక్కి. అంటే వర్కమాగ్రహంలో శని యొక్క డిగ్రీలు ఎక్కడో దగ్గరున్న డిగ్రీలోకి వెళ్తున్నాడు. అంటే రాహుకి దగ్గరగా ఉన్న డిగ్రీలకు మళ్ళీ ప్రవేశిస్తున్నాడు. ఇలా ఎన్ని నెలలు ఉందంటే నవంబర్ 28వ తారీఖు వరకు ఉంది. అంటే దాదాపు మనకు ఒక 6 నెలల కాలం అనుకోండి. ఇలా 6 నెలల నుంచి 5 నెలల కాలంలో 5 నెలల కాలం ఉంటుంది. ఈ 5 నెలల కాలంలో మనకు వక్రగమనం వల్ల కొన్ని రాశులకి శుభఫలితాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి పునః. అంటే అవేమేమి రాశులు, వాటి యొక్క ప్రభావాలు ఏంటి, మళ్ళీ యొక్క కుజుడి యొక్క దృష్టి శని మీద పట్టడం, లేదా శని యొక్క దృష్టి పరస్పర వీక్షణ, ఏదైతే శని కుజులు పరస్పర వీక్షణ ఉందో ఇక్కడ అది కూడా కొంత మంచి చెడు ఫలితాలకు సంకేతంగా. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, యుద్ధ బేరీలు ఎక్కువగా ఉండే ప్రయత్నపూర్వకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లానే దక్షిణాది దేశాలకి అరిష్టంగా చెప్పబడింది. అట్లానే ఉత్తర ప్రాంతాల్లో ఉండే దేశాలకి ఇవి అరిష్ట యోగంగా చెప్పబడింది. కాబట్టి ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ ఉత్తర దేశాలకి ఇటువంటి వైపరీత్యాలు అనేకం జరిగి మళ్ళీ ప్రాణ నష్టము, జన నష్టము, అట్లనే ఆస్తి నష్టాలు ప్రత్యేకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వక్రగమనం అనేటువంటి శని ఏదైతే ఉందో కొంతమందికి ఆరోగ్య నష్టము, కొందరు ధన నష్టము, కొందరు ప్రాణ సంకటము, కొంతమందికి మంచి శుభయోగాలు కూడా జరుగుతాయి. శుభయోగం ఏం జరుగుతుందయ్యా, చెడు అయితే చెప్పారు. శుభాలు ఏంటంటే నూతనమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్థిరాస్తి వివాదాలు కానీ, భూ తగాదాలు కానీ, భూ సమస్యలు కానీ, సెటిల్మెంట్స్ కార్యక్రమాలు కానీ, తర్వాత వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలానే మీ అంతర్గతంగా కావచ్చు, బహిర్గతంగా ఉండే శత్రుమూర్తులు ఎవరైతే శత్రువులుగా ఉన్న భావన చేసేవాళ్ళు ఓటమిని అంగీకరించి పాదాక్రాంతం కావటం అటువంటి జరిగే అవకాశాలు వ్యక్తిగతంలో కావచ్చు, దేశగోచారంలో కానీ కొంతవరకు ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అట్లానే విమాన ప్రమాదాలు మీకు ఏవైతే జరిగినాయో అది లోగడ వీడియో, మనం కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో నేను చేసిన ఉగాది సంబంధించినవి దానిలో చెప్పబడింది కూడా. చిరకాల ప్రత్యర్థితో మనం పోట్లాటలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయని చెప్పి, అట్లనే విమానయాన సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఇది మార్చి నెలలోనే, మార్చికి పూర్వం మార్చి నెలలో మనం చెప్పబడింది. శని రాహువులు ఒకటే రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇలా వైమానిక ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి
ఇది జరగటానికి ఉన్న కారణం ఏంటంటే రాహు శని వాయు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయని మాకు గురువులు విద్యాబోధన చేసేటువంటి వారు ఆ సమయంలో మాకు చెప్పబడింది కాబట్టి ఇవాళ అది జ్ఞప్తికి వచ్చి ఆ యొక్క పరిజ్ఞానం మేరకు శని రాహుల యొక్క వైమానిక వాయు ప్రమాదాలు ఉంటాయని చెప్పి చెప్పబడింది. అలానే వాయు కాలుష్యం వల్ల కొందరికి అనారోగ్య సూచనలు కూడా వచ్చాయి. ఇవి రెండు కూడా శని రాహుల యొక్క కలయిక ఎప్పుడైతే మార్చి నెలలో జరిగిందో వాటి యొక్క ఉన్నతి ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మనము ద్వాదశ రాశుల యొక్క వక్రగమనంలో ఏ విధంగా ఉంటాయో చెప్పబోతున్నాను. శ్రద్ధగా ఆ ద్వాదశ రాశి యొక్క ఫలితాలని ప్రతి ఒక్క రాశి వారు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలో మార్గాలు చెప్తాను. ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. మిథున రాశి వారికి యొక్క శని వక్రగమనం ఏ విధంగా ఉండబోతుంది? మరి ఈ శని వీరికి వక్రిస్తూ ఏ స్థానానికి వక్రింపుతో ఉంటున్నారు అని అంటే వీరికి పూర్వరాశి అయినటువంటి అంటే ఇదివరకు పూర్వమైనటువంటి 9వ స్థాన ఫలితాలు వస్తాయి. ఏమిటా ఫలితాలంటే శోకం రోగం మహాదుఃఖం క్వచిత్ ద్రవ్యం క్వచిత్ సుఖం స్వధారం సుసుతం క్లేశం నోమస్తో శనిర్దిశేత్. అంటే ఏదైనా కూడా అనేకమైన ఏదైనా రోగము కానీ మానసికమైన రోగం కూడా ఉండొచ్చు. లేదైనా తన మానసికంగా రోగం అంటే నాకు ఇవాళ రోగం ఉంది అనుకుంటే రోగం, ఇవాళ నాకు భయం ఉందంటే భయం, నాకు ఉత్పాదం భయం వేస్తుందంటే భయం వేస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ విధంగా కొంతవరకు ఇబ్బందులు కలిగే అవకాశం. తర్వాత సర్వ విధములైనట్లు కష్టములు అంటే కష్టములు అనేక రకాలు ఉంటాయి. కొంతమంది ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటారు, కొంత ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది అన్నీ ఉన్నా కూడా నాకు ఎవరూ లేరని ఒక ఇబ్బంది మనస్సులో కించిత్తు ఉంటుంది. అలా కించిత్తు ఇబ్బంది పడే అవకాశం. అట్లనే డబ్బు నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంతవరకు డబ్బు నష్టం, ధన నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా సుఖ నష్టం అంటే ఏంటంటే ఇప్పటివరకు మంచి లగ్జరియస్ లైఫ్ గడిపినటువంటి వారు కొంతమంది ఉంటారు. ఒక్కసారిగా ఆ లైఫ్ నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చి బయటకు వచ్చేస్తారు. అట్లా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. అట్లా ఏదైనా ప్రయత్నం చేస్తే కార్యక్రమాలు సఫలీకృతం కాకుండా ఆదిలోనే హంసపాదంలాగా ఆగిపోవటం. ఏంటి ఇంత చేసినా కూడా మనం హంసపాదంలో ఆగిపోతున్నాయి కార్యక్రమాలు అని చెప్పి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. మిథున రాశి వారికి ఈ వక్రగమనము ఏదైతే ఉందో అంత యోగదాయకంగా లేదు. ఎందుకనగా తృతీయంలో సప్తమ దృష్టితో శని కుజుడిని చూస్తున్నాడు కాబట్టి ఎవరైనా సహాయం చేద్దామని వచ్చినా కూడా మీకు వాళ్ళని కూడా ఏదో మాటలు చెప్పి ఎవరో మీకు తెలియని వాళ్ళు ఆపేసే రకంగా ఉంటారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఈ 5 నెలలు కూడా మీరు కార్యక్రమాలు కొన్ని వాయిదా వేసుకోవటం మంచిది. స్తబ్దుగా మీ పని ఏదో మీరు చేసుకోండి. అధికంగా డబ్బు ఖర్చు పెట్టి ఇంక అయిపోతుంది పని అనే ఒక స్థితిలో డబ్బు ఖర్చు పెట్టుకోవద్దు. అలానే నోటి తోలనాటకూడదు ఎవరిని. అలా నోటి తోలనాటం వల్ల కూడా ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి మిథున రాశి వారు. మరి వీళ్ళు ఏం చేసుకోవాలయ్యా అంటే వీరు ప్రతి శనివారం రోజున శనికి ప్రదక్షిణాలు కానీ తైలాభిషేకం కానీ నువ్వుల దానం చేయడం కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి.